జై శ్రీరామ్ దూతా మీడియాకి స్వాగతం. ఈరోజు హనుమాన్ చాలీసాలో 12వ శ్లోకం చెప్పుకుందాము. రఘుపతి की न बहुत बड़ाई तुम मम प्रिय भरत सब बाई. రఘుపతి की न बहुत बड़ाई అంటే స్వయంగా రామచంద్రమూర్తి అంటున్నారంట హనుమతోటి, నువ్వు రఘువంశానికి చెందినటువంటి వాడివై ఓయ్ అనేసి అంటున్నారంట. నిన్ను చూస్తుంటే నా తమ్ముడు భరతుడు గుర్తొస్తున్నాడు అంటున్నారంట. భరతుడు మహానుభావుడండి. రాజ్యం వద్దు నాకు అని చెప్పేసి వెళ్ళిపోయి, అన్నా నాకేంటన్నా రాజ్యం, నువ్వన్నా కూర్చోవాల్సింది అని చెప్తాడంట. అంటే సంకల్పం అనేది ఎంత గొప్పది అనేది రామాయణం మనకు నేర్పిందండి. ఎలాగంటే అంట, ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టుకి ఒక మొక్క వచ్చిందంట. ఆ మొక్కకి ఇంకో మొక్క వచ్చిందంట. ఆ మొక్కకు ఒక కోరిక పుట్టిందంట. నేను ఈ భూమండలాన్నంతా పరిపాలించాలి అని. అది సాధ్యం అవుద్దా అండి? ఎక్కడ సాధ్యం అవుద్ది? మనుషులకే కావట్లేదు. కానీ సాధ్యం అవుతుందా అండి? కానీ ఆ మొక్కకి ఆ సంకల్పం సాధ్యమైంది. ఎలాగంటే ఆ మొక్కని తెంపి ఆ మొక్కతోటి పాదరక్షకులు తయారు చేశారంట. ఆ పాదరక్షకులు ధరించి రాముడు వనవాసానికి వెళ్తూ, వెళ్తూ మధ్యలో ఆ పాదరక్షకులు ధరించి వెళ్తున్నారంట. వెళ్తుంటే అప్పుడు భరతుడు కనిపిస్తాడంట. "అన్నా నాకేంటన్నా, నేను రాజ్యాన్ని పరిపాలించలేనన్నా, నువ్వే రావాలన్నా" అంటే ఆ యొక్క పాదరక్షకులు తీసుకుని వెళ్తే, ఆ పాదరక్షకులు 14 సంవత్సరాలు ఈ భూమండలాన్ని పరిపాలించి. కాబట్టి సంకల్పం అనేది చాలా గొప్పదండి. సో, 'రఘుపతి కీన్ బహుత్ బడాయి తుము మమ ప్రియ భరత సభ బాయి'. అన్న తమ్ములు అంటే ఎలా ఉండాలి అనేది రామాయణం నేర్పింది. ఇవాళ రేపు ఎలా ఉందంటే, నాకంటే నాకు నాకు కావాలి రాజ్యం, నాకు కావాలి అని కొట్టుకునేవాళ్ళం తప్ప, ఇలాగ రామాయణం చదివితే మనం అన్నకి ఏ విధంగా గౌరవించాలి, అన్న తమ్ముల అనుబంధం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది లోకానికి సాటి చెప్పింది శ్రీరామాయణం అనమాట. సో, 'రఘుపతి కీన్ బహుత్ బడాయి తుము మమ ప్రియ భరత సభ బాయి'. మరొక్క రోజు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత, జై సనాతన హైందవ ధర్మం.